అందరికీ నమస్కారం. కొన్ని వార్తలు ఎందుకు వైరల్ అయితాయో ఎవరికీ అర్థం కాదండి. నాకు అసలే అర్థం కావు. అందుకోసం అని చెప్పేసి మీకు ఏమైనా తెలుసా ఎందుకు వైరల్ అయిందో అని అడగడానికే వీడియో చేస్తున్నాను. కొన్ని వ్యక్తిగత విషయాలుంటాయి, కొన్ని రాజకీయాలకు సంబంధించి విషయాలుంటాయి, కొన్ని సినిమాలకు సంబంధించిన విషయాలుంటాయి. వ్యక్తిగత విషయాల జోలికి మనం అసలు వెళ్ళకూడదండి. కానీ వ్యక్తులే బయటకొచ్చేసి మా వ్యక్తిగత జీవితాల్ని మేము హ్యాపీగా అందరితో పంచుకోవాలి అని వాళ్ళు భావించి పబ్లిక్లోకి వచ్చి మాట్లాడినప్పుడు ఆ వార్త పబ్లిక్ అవుతుంది. ఏదైనా కానివ్వండి, ఇప్పుడు పుట్టినరోజులు కానీ, పెళ్లి రోజుల గురించి కానీ, కొన్నిసార్లు ఈ సెలబ్రిటీస్ని ప్రశ్నిస్తూ మీరు వంట చేస్తారా, వాళ్ళు వంట చేస్తారా, మీరు గొడవ పడతారా, గొడవ పడితే ఎవరు ఫస్ట్ కాంప్రమైజ్ అవుతారు, మీకు ఎక్కువ కోపమా, వాళ్ళకి ఎక్కువ కోపమా, మీకు షార్ట్ టెంపరా, వాళ్ళకు లాంగ్ టెంపరా, ఇలాంటి ప్రశ్నలు అడుగుతుంటారు. వాళ్ళు కూడా సరదాగా సమాధానం చెప్తారు. అంటే ఏంటి, పబ్లిక్ కూడా దాని గురించి మాట్లాడుకోవచ్చు, తప్పు లేదు అన్నది. సో అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి ప్రస్తుత సతీమణి అన్నా లెజినోవా గారు ఒక ఏదో Q&A క్వశ్చన్ అండ్ ఆన్సర్ ప్రోగ్రామ్ లాగా పెట్టారంటండి ఇన్స్టాగ్రామ్లో. సో వారు ఏం చెప్పారంటే, anna.konidela వారి ఇన్స్టాగ్రామ్ పేజ్, ఆస్క్ మీ, విల్ సెలెక్ట్ 10 మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అండ్ రిప్లై. మీరు నన్ను చాలా ప్రశ్నలు అడగండి, కానీ నాకు నచ్చిన 10 ప్రశ్నలు సెలెక్ట్ చేసి వాటికి సమాధానం చెప్తా అని చెప్పేసి అన్నా కొనిదెల గారు ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ కండక్ట్ చేశారట. తప్పులేదు. అందులో ఒక వీర సైనికుడు, జన సైనికుడు, మనం వాడుక భాషలో పిల్ల పిత్రేలు అంటాం. సో ఒకడు అడిగాడంట, వదినమ్మ ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు, మీరా లేక మా అన్నయ్య అని అడిగాడంట. ఏమడిగాడండి? వదినమ్మ ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు, మీరా లేక మా అన్నయ్య అని అడిగాడంట. సో దానికి అంటే ఆ ప్రశ్నకు అన్నా కొనిదెల గారు సమాధానం ఇచ్చారంట, మీ అన్నయ్య అని. సో ఇక్కడ మళ్ళీ ఎవడైనా ఏ పిల్లపిత్రే వచ్చి వ్యక్తిగత జీవితాల గురించి మీకు ఎందుకంటే మెట్టు తీసుకొని కొట్టండి. ఎందుకంటే ఇది బయట పబ్లిక్లో ఇన్స్టాగ్రామ్లో అన్నా కొనిదెల గారు మాట్లాడిన మాటలే, మన అన్న గురించి అన్నగారు మాట్లాడిన మాటలే. సో ఆవిడ క్లారిటీ ఇచ్చారు, క్లారిఫై చేశారు. సో పవన్ కళ్యాణ్ గారే ప్రపోజ్ చేసి నన్ను పెళ్లి చేసుకో లేకపోతే నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి అన్నగారిని అడిగారు అని చెప్పేసి ప్రేమను వ్యక్తపరిచారు. తన మనసులో గూడు కట్టుకున్న ఆ ప్రేమను ఆమెకు తెలియజేశారు, తన భావాల్ని వ్యక్తపరిచారు అని చెప్పేసి అన్నా కొనిదెల గారు చెప్పారు. ఫైన్, ఎవరికైనా ప్రపోజ్ చేయొచ్చు. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇది విపరీతంగా వైరల్ అవుతుంది. అంటే నాకు తెలిసి వాళ్ళ పెళ్ళి 2013 సెప్టెంబర్ 30 అయింది. నాకు అంత బాగా ఎందుకు గుర్తుందంటే, మా బాబు ఆ రోజు పుట్టాడు కాబట్టి నాకు ఆ డేట్ అంత ఈజీగా గుర్తుండిపోద్ది. 2013 సెప్టెంబర్ 30 వీళ్ళ పెళ్లి జరిగింది. సో దానికి ముందు ఒక సంవత్సరానికో ఎంతకో ప్రపోజ్ చేసింటారు. సో ఇప్పుడు వాళ్ళు చెప్పేదాని ప్రకారమే పవన్ కళ్యాణ్ వయసు 55, 56. సో అతను 42, 43 ఏళ్ళ వయసు. ఆ సమయంలో ప్రేమను వ్యక్తపరిచాడంట. ఏ ప్రేమ గుడ్డిది, ఏ టైంలో అయినా వ్యక్తపరచవచ్చు, ఏ వయసులో అయినా ప్రేమించవచ్చు, తప్పేం లేదు. కానీ ఎందుకు ఇంత వైరల్ అవుతుంది అన్నది నాకు అర్థం కావట్లేదండి. విపరీతంగా వైరల్ అవుతుంది. అంటే పవన్ కళ్యాణ్ గారే అన్నా లెజినోవాకు ప్రపోజ్ చేశారని. అన్న నీకేమన్నా బాధ అంటే, నాకేం బాధ, నాకు ఎందుకు ఉంటుంది అబ్బా బాధ. కానీ ఎందుకు వైరల్ అవుతుంది అన్నది మనం ఆలోచిస్తాం కదా. ఇప్పుడు వ్యక్తిగత జీవితాల్ని వాళ్ళే బయటకు వచ్చేసి మేము వ్యక్తపరుస్తున్నాము మా వ్యక్తిగత జీవితాన్ని అని ఆ వ్యక్తే వ్యక్తపరిచినప్పుడు అది వ్యక్తిగతం కాదు. పబ్లిక్ మీరు కూడా మాట్లాడుకోండి, ఏం ప్రాబ్లం లేదు మాకు అని వాళ్ళు చెప్పడం. సో మనం మాట్లాడచ్చు, తప్పేం లేదు. ఇప్పుడు లవ్ గురించే కదా. కానీ పాజిటివ్గా వైరల్ అవుతుంది, నెగిటివ్గా అంతకంటే 10 వైరల్ అవుతుంది. ఎందుకంటే అప్పటికే నాకు తెలిసి, ఇది మళ్ళా అండి నాకు క్లారిటీ లేదు, అప్పటికే పవన్ కళ్యాణ్ వివాహితుడు, 2వ వివాహం కూడా చేసుకొని 2 పిల్లలు కూడా ఉన్నారు కదా. మళ్ళీ వివాహ బంధంలో ఉండగానే ఎందుకు వ్యక్తపరిచాడని వైరల్ అవుతుందా? లేకపోతే అంటే నేను చాలాసేపు ఆలోచించానండి.
ఏముంది, ఎంతోమంది ప్రపోజ్ చేస్తుంటారు, ఎంతోమంది పెళ్ళిళ్ళు చేసుకుంటారు. దాన్ని వైరల్ చేయాల్సిన అవసరం ఏముంది? నెగిటివ్‌గా 10 ఇంతలు వైరల్ కావాల్సిన అవసరం ఏముందని ఆలోచిస్తూ నేనే ట్విట్టర్‌లో ఒక పోస్ట్ పెట్టా. ఎందుకు ఇంత వైరల్ అయితుంది? ఇంత వైరల్ కావాల్సిన అవసరం ఏముంది అంటే, ఒక సోదరుడు కింద కామెంట్స్‌లో ఒక వీడియో పెట్టాడు. నేను కూడా ఇంతకుముందు చూశాను. మేబీ ఆ వీడియోనే కారణమా? లేకపోతే ఆ వీడియోకు దీనికి ఇప్పుడు కరెక్ట్ మ్యాచ్ కుదురుతోందా అన్నది. ఫీమేల్ ఫ్యాన్స్ హూ క్రేజీ ఫర్ హిమ్. అదే మీరు ఆయన భార్య ఉండుంటే అండ్ అదే ఆయన మీతో చేస్తుంటే 11 years పెళ్లి తర్వాత మీకు తెలియకుండా ఇంకొక అమ్మాయితో ఒక బేబీ కన్నుంటే అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉండేది? ఒక్కసారి వాళ్ళు చెప్తే కొంచెం తిరిగిపోతుంది. మేబీ అప్పట్లో రేణుదేశాయ్ గారు పబ్లిక్లో అన్న మాటలండి. మళ్ళీ వ్యక్తిగత జీవితము అది ఇదని ఎవడైనా మాట్లాడితే వాళ్ళు మెట్టుకోబట్టండి. ఎందుకంటే పబ్లిక్లో అన్న మాటలు, పబ్లిక్లో అన్నప్పుడు అది పబ్లిక్ కోసం మాట్లాడిన మాటలు కాబట్టి పబ్లిక్ దాని గురించి పబ్లిక్గానే మాట్లాడచ్చు. సో ఎవరైనా కానీ ఆయన ఫ్యాన్స్ నన్ను తిడితే వాళ్ళకు నేను చెప్తున్న ఫిమేల్ ఫ్యాన్స్కి 11 ఏళ్ళ వివాహ బంధంలో ఉండగా భార్య బతికుండగా ఇంకొక అమ్మాయిని ప్రేమించో ప్రపోజ్ చేసో వాట్ ఎవర్ ఇట్ ఈస్ గర్భవతిని చేసి బిడ్డను కంటే ఆ భార్య అంటే అసలు భార్య పడే బాధ తలుచుకుంటే దిమ్మ తిరుగుతుంది, తల తిరుగుతుంది అన్నారు. మేబీ ఈ వీడియోని రిలేట్ చేసుకుంటూ ఇప్పుడు అన్నా కొణిదెల గారు మన అన్న గురించి అన్న మాటలు, మీ అన్నయ్యే ప్రపోజ్ చేశాడని అన్న మాటలు విని వాళ్ళు ఏమైనా ఈ పాత వీడియోని రిలేట్ చేసుకుంటూ ఆ రోజు మా అన్న అలా చేశాడని సంబరపడుతున్నారా, లేకపోతే ట్రోల్ చేస్తున్నారా నాకు తెలియదు, కానీ విపరీతంగా వైరల్ అవుతుందండి. మీరేమనుకుంటారు? అంటే ఏమన్నా మనకేం అవసరము, ఏమన్నా కానీలే అంటే మనకు అవసరం లేదు. కానీ ఏమో అంటే ఇప్పుడు ప్రజాప్రతినిధి కదా మన పవన్ కళ్యాణ్ గారు. ప్రజల్లో ఉన్నప్పుడు అందరు కూడా ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీలు బయోగ్రఫీ రాసుకుంటారు, లేకపోతే స్వీయ చరిత్ర, జీవిత చరిత్రలు రాసుకుంటారు కదా. అలా ఒక్కొక్కటి ఒక మైల్ స్టోన్స్గా సెలబ్రిటీల గురించి మాట్లాడుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని. సో అన్నయ్యే ప్రపోజ్ చేశాడు. ఆ క్లారిటీ అయితే ఈరోజు వచ్చేసింది. ఇంకా తర్వాత ఎవరు ఎట్లా అనుకుంటే మనకేంది, ఎవరు ఎట్లా మాట్లాడితే మనకేంది, బట్ అన్నయ్య ప్రపోజ్ చేశాడు.